కృష్ణాయ గోవిందాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. మనందరికీ జీవితంలో ఎంతో ఉపయోగపడేటువంటి భగవంతుడి యొక్క మాటలు భగవద్గీత ద్వారా మనందరికీ వచ్చినటువంటి రోజు ఈరోజు. ఈ భగవద్గీత చాలా ధర్మాలు నేర్పిస్తూ ఉంది. మనందరం ఎలా ఉండాలో కూడా చెప్తోంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ప్రస్తుత భారతదేశం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంది. మనం ధర్మంగా మన జీవనాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. శత్రువులు అందరూ కూడా మన మీద అనేక రూపాల్లో దాడి చేస్తూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే ఆ కృష్ణ పరమాత్మని మనసులో ధ్యానం చేసుకుని కృష్ణ పరమాత్మను ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ వ్యతిరేకుల్ని ఈ గీతా జయంతి నుంచి మనం ధర్మ వ్యతిరేకులకు వ్యతిరేకంగా మాట్లాడదాం, ధర్మానికి అనుగుణంగా పనిచేద్దాం, ధర్మం కోసం జీవిద్దాం. గీతా జయంతి శుభాకాంక్షలు.